ఎప్పుడైతే ఈ మెజిస్ట్రేట్ ముందు సత్యప్రసాద్ అనే ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ లో మిథున్ రెడ్డి పేరు చెప్పాడు. దాంతో ఒక్కసారిగా వీళ్ళు హైకోర్టుకు పరుగులు తీశారు. ఏమని? ముందస్తు బెయిల్ ఇమ్మని. అంటే వీళ్ళ పాత్ర ఉంది అనేది సుస్పష్టం. విచిత్రం ఏంటంటే అసలు నాకు దానికి సంబంధమే లేదు, ఎటువంటి విచారణకైనా నేను సిద్ధమని చెప్పాలి మిథున్ రెడ్డి. కానీ అలా చెప్పట్లా. ఒకవేళ ఆయన చెప్పిందే నిజం అనుకున్నా ఆ సెక్షన్ లో నాకు వర్తించు అంటే పరోక్షంగా ఒప్పుకున్నాడు. సత్యప్రసాద్ అనే వ్యక్తి చెప్పింది నిజమే అయినా పోలీసులు పెట్టే సెక్షన్ నాకు వర్తించవు కాబట్టి నాకు రక్షణ కల్పించండి. పైగా వచ్చే నెల 4 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. నేను వెళ్ళి ఉద్ధరించేయాలి రాష్ట్రం కోసం. నేను రాష్ట్రానికి పోటీపడి పరిశ్రమలు తేవాలా లేదా కేంద్రం నుంచి నిధులు తేవాలా కాబట్టి నన్ను అరెస్ట్ చేయొద్దు. సరే, ఒక ప్రజాప్రతినిధి ఖచ్చితంగా అసెంబ్లీకో పార్లమెంట్ కో హాజరవ్వాలి, దాన్ని మనం కాదనం. ఎందుకంటే వాళ్ళు హాజరైతేనే సమస్యల మీద గళం విప్పే అవకాశం ఉంటుంది. ఏ రోజైనా రాష్ట్ర సమస్యలమే మాట్లాడారు వీళ్ళు? ప్రత్యేక హోదా కోసమో, పోలవరం కోసమో, లేదా రైల్వే జోన్ కోసమో ఏ రోజైనా మాట్లాడారా? మాట్లాడారు. మరి ఇలాంటి వాళ్ళు వెళ్తే ఏంటి, అలాగపోతే ఏంటి అనేది నా ఉద్దేశం. సరే, ఏది ఏమైనా ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కోర్టుకైతే మిథున్ రెడ్డి వెళ్ళడం జరిగింది. సో సిఐడి పోలీసులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు అనే ఒక ఏదైతే వార్త బయటకు వచ్చిందో దాంతో ఒక్కసారిగా మిథున్ రెడ్డి అయితే హైకోర్టుకు పరుగు తీశాడు. ప్రస్తుతానికి హైకోర్టు అయితే దీని మీద ఎటువంటి ఇది కూడా ఇవ్వలేదు. మరి ఇలాంటి సమయంలో హైకోర్టు జోక్యం చేసుకుంటుందా లేదా పార్లమెంట్ సమావేశాల వరకు కొంచెం వేచి చూడమని చెప్తుందో తెలియదు. కానీ మొత్తానికి లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర బయటపడుతుంది.